దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టుగా తయారైంది ఆ నాయకుడి రాజకీయ జీవితం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన ఆయనకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదట. వైసీపీ పంచన చేరి ఈ మధ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుత అధికార కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరుతున్నారట. అటు టీడీపీలో చేరాలన్నా ఇటు భారతీయ జనతా పార్టీలో చేరాలన్నా జన సైనికులు ఆ నాయకుడికి పక్కలో బల్లెంలా తయారయ్యారట. జన సైనికులు ముందరి కాళ్లకు బంధం వేస్తున్న ఆ నాయకుడెవరు? ఆయన ఆలోచనలకు కాలం కలిసి వచ్చేదెప్పుడు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అడుగులు ఎటువైపు? వైసీపీకి రాజీనామా చేసిన రాపాకకు ఏ పార్టీలో చేరాలో అర్థం కావటం లేదట. కానీ టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని సమాచారం. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేరని, దాంతో తనకు ఛాన్స్ ఉందని రాపాక భావిస్తున్నట్టు టాక్. గత ఎన్నికల వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరిపోయారు. రాజోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరిన రాపాకకు అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత రాపాక వరప్రసాదరావు టీడీపీ కీలక నేతలతో టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారట. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సులతో టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. అయితే కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా ఇతర పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. దీంతో రాపాక టీడీపీలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. 2019లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. కానీ జనసేనను కాదని వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు టీడీపీలో చేరుతానంటే జనసేన అంగీకరిస్తుందా అన్నదే కీలకంగా మారిందంటున్నారు. రాపాక జనసేనను వీడిపోయి ఉంటే సరే, కానీ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే జన సైనికులు ఆయనపై అసంతృప్తితో ఉన్నారట. అయితే రాజోలు టీడీపీకి ఇన్ఛార్జ్ కొరత ఉన్నందున రాపాక వరప్రసాద్ అయితే తగిన న్యాయం చేస్తారనే ఆలోచనలో పలువురు ఆ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారని సమాచారం. దీంతో రాపాక టీడీపీలో చేరుతారని, కాదు బీజేపీలోనే చేరుతారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది. అయితే ఏదో ఒక పార్టీలో చేరి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నా అందుకు కాలం కలిసి రావటం లేదట రాపాక వరప్రసాద్కు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి దేవ వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండటంతో రాపాక టీడీపీలో చేరటం $1 మిలియన్ ప్రశ్నగా మారిందంటున్నారు. ఎందుకంటే టీడీపీలో రాపాక చేరికను జనసేన నాయకులు అడ్డుకుంటున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూసిన రాపాక వైసీపీపై తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశారు. దీంతో రాపాక పార్టీ మారుతున్నట్లు నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ పుకార్లను నిజం చేసే పనిలో పడ్డ రాపాకకు కాలం కలిసి రావటం లేదంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. వైసీపీకి దూరమైన రాపాక టీడీపీలో గానీ బీజేపీలో గానీ చేరాలన్నా కూటమిలో భాగమైన జనసేన గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. 2019లో జనసేన టికెట్టుపై గెలిచి వైసీపీలోకి వెళ్లటంతో నియోజకవర్గంలో జన సైనికులు రాపాకపై గుర్రుగా ఉన్నారట. అయితే నియోజకవర్గంలో ఒక వర్గం మాత్రం రాపాక మళ్లీ తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఏం చేయబోతున్నారు అన్నది నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ రాపాకకు కాలం ఎప్పుడు కలిసొస్తుందో చూడాలి మరి.